నమస్తే అండి. నేను మీ తారక్ గౌడ్, తెలంగాణ విద్యాసమితి. తెలంగాణలో ఎన్నో యూనివర్సిటీస్, కాలేజెస్ ఉన్నాయి. దానిలో భాగంగా మనం ఈరోజు గట్కేసర్‌లో ఉన్న మెగా ఇంజినీరింగ్ కాలేజ్ ఫర్ గర్ల్స్ ఇక్కడికొచ్చామండి. ఇక్కడ ఇక్కడ చదువుతున్న విద్యార్థుల్ని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మనం చాలామంది వీవారైటీ, నారాయణమ్మ అంటారు. లక్షలాది రూపాయలు డొనేషన్ పెట్టుకోలేక మధ్యతరగతి అబోవ్ మిడిల్ క్లాస్ పేరెంట్స్ కూడా తన బడ్జెట్‌లో ఉన్న కాలేజెస్‌ని చూసుకుంటారు కాబట్టి, అందులో మొదటి వరుసలో ఉండే కాలేజ్ మెగా కాలేజ్. వాళ్ళని అడిగి వివరాలు తెలుసుకుందాం. ఏం చదువుతున్నావమ్మా? ఫస్ట్ ఇయర్ సార్. ఫస్ట్ ఇయర్. ఏ గ్రూపు? సివిల్. సివిల్. అంత సిఎస్సి తీసుకుంటున్నారు కదా, సివిల్ తీసుకున్నావు ఎందుకు? అంటే సిఎస్సిలో స్ట్రెంత్ ఎక్కువ అయిపోతుందని. కాంపిటీషన్ ఎక్కువైపోయింది. కాంపిటీషన్ ఎక్కువ అవుతుంది. సివిల్ తక్కువ కాంపిటీషన్. ఉమ్. సివిల్లో తక్కువ కాంపిటీషన్ ఉంటుందని సివిల్ ఎంచుకున్నాను. సివిల్లో ఎటువంటి అవకాశం ఉంటుంది తెలుసా నీకు? సార్. ఎక్కడ ఉపయోగపడతారు సివిల్ వాళ్ళ పిల్లలు? బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్స్, లైక్ బ్రిడ్జెస్, హౌసెస్, రైల్వేస్ కావచ్చు, ఎయిర్పోర్ట్స్ కావచ్చు, డ్రైన్స్ కావచ్చు, హైవేస్ అపార్ట్మెంట్స్, నేషనల్ హైవేస్. సివిల్ అంటేనే మొత్తం దేశం యొక్క డెవలప్మెంట్ అంతా సివిల్ మీదనే ఉంటుంది. ఓకేనా? సివిల్ ఇంజనీర్ స్ట్రాంగ్ ఉంటేనే నేషన్ స్ట్రాంగ్ ఉంటుంది. మరి ఆ వైపు కష్టపడుతున్నావు మరి నువ్వు? ఎలా ఉంటుంది ఇక్కడ మెగా కాలేజ్ టీచింగ్ అనేది? బాగుంటుందమ్మా. ఓకే. ఏమైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేస్తారా? చేస్తారు సార్. ఇక్కడ డేస్ కాలరా హాస్టల్ అమ్మ నువ్వు? డేస్ కాలేనా? ట్రాన్స్పోర్ట్ ఉంది, హాస్టల్స్ ఉంది ఇక్కడ గర్ల్స్ కి. ఇక్కడ హాస్టల్స్ ఎవరు ఉంటారమ్మా? మైక్ అక్కడేమ్మా. చెప్పమ్మా, హాస్టల్ ఎలా ఉంటుంది, మెనూ ఎలా ఉంటుంది, డైలీ యాక్టివిటీ ఎలా ఉంటుంది? బాగుంటుంది సార్. ఫుడ్ కూడా అన్ని బాగుంటాయి, స్నాక్స్ పెడతారు. అంటే మామూలుగా డైట్ మీరే సెలెక్ట్ చేసుకుంటారు, మెనూ అనేది వాళ్ళే చెప్తారు. ఏమైనా చేంజెస్ చెప్తారా? మాకు ఈ కర్రీ మెజారిటీ మాకు కర్రీ నచ్చట్లేదు, ఈ ఫుడ్ నచ్చట్లేదు అంటే చెప్తారా మీరు? చెప్తాం సార్. అయినా ఫుడ్ బాగుంటుంది సార్. బాగుంటుందా? స్నాక్స్ రోజు ఒక స్నాక్స్ అంటే నూడిల్స్, మంచూరియా, వెరైటీస్ పెడతారు. అంటే గర్ల్స్ కి మామూలు పిల్లలు ఎప్పుడు మంచూరియా, నూడిల్స్ అంటే ఇష్టపడతారు, రైట్? దాని దగ్గరే ఉంది. మీ క్యాంటీన్ చాలా బాగుంది. క్యాంటీన్ వెళ్తారా మరి అప్పుడప్పుడు? వెళ్తాం సార్. జస్ట్ హాస్టల్స్ అంటే చాలా మందికి స్టడీ అవర్స్ భయపడతా ఉంటారు. అలాంటివి ఉంటే మీకు స్టడీ అవర్స్ బలవంతంగా మార్నింగ్ 5 గంటలకు అలారం పెట్టి లేపుతారు? ఏముండదు సార్. ఫోర్స్ ఏముండదు. కాకపోతే క్లాస్ టైం కి ఖచ్చితంగా బయటకు రావాలి. ఓకే ఓకే. ఎంత బాగుంది కదా ఇక్కడ. ఇప్పుడు ఇంటర్ అయిపోయిన పిల్లల్ని సజెస్ట్ చేస్తారు మీరు ఇక్కడ రావచ్చు అని? చేస్తాం సార్. ఓకే ఓకే అమ్మా, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్.